నేను చనిపోయిన తర్వాత నా ఫోటో పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను అసలు? ఒకసారి 2019లో అవకాశం ఇవ్వమని చెప్పి తిరిగారండి. ఒక ఛాన్స్ ఇవ్వండి అని అందరూ చూశారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. సీనియర్ చంద్రబాబు నాయుడు అంటే పెద్దవారు అయిపోయారు కాబట్టి యంగ్స్టర్ ఈయన బాగా చేస్తాడని అందరూ ఊహించారు. కానీ అది అటర్ ఫ్లాప్లా కనబడింది. దాని తర్వాత చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి మేము గెలుస్తామని చెప్పి మొన్న 2024లో చూస్తే మళ్ళీ అటర్ ఫ్లాప్ అయ్యారు కదా, 11 సీట్లకే పరిమితం చేశారు. కాబట్టి అప్పుడే అనుకున్నారనమాట ప్రజలు, ఎక్స్పీరియన్స్ సీనియర్ ఉన్నవాళ్లే కావాలని కూటమికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను సీనియర్ని నేను అని చంద్రబాబు నాయుడు గారు చేసి ఈరోజు అభివృద్ధి అనేది ఎలా అనేది మెల్లగా మనం చూస్తూ ఉన్నాం. ఇదన్నీ ఆపుకొని మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి నేను చేస్తానంటే ఒకసారి ఇచ్చాం కాబట్టి మీకు ఇచ్చిన 5 ఏళ్ళు మీరేం చేశారు అనేది ప్రశ్నించారు. వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ప్రజలు అన్ని గమనించారు. రోడ్లు వేయకపోవటం కానివ్వండి, ఇక చాలా అనేకం చెప్పారు కానీ ఏం చేయాల. అందని పథకాలు ఇచ్చారు. మనకు కావాల్సింది ప్రజలకి ఏంటి? ఆరోగ్యం ఒకటి కావాలి, చదువు ఒకటి కావాలి. ఆ రెండు తప్పితే మిగతా ఏం అవసరంలా. అనవసరంగా ఇవన్నీ చెప్పి అసలు అభివృద్ధి, పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు అవి లేకుండా చేస్తే ఇంకేముంది ఉపయోగం ఇంకా. అందుకని ప్రజలు డిసైడ్ అయ్యి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా మళ్ళీ నమ్మి 2029లో నేను గెలుస్తాను మళ్ళీ చేస్తాను ఏదో అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్తుంది ఒకటే, నన్ను గెలిపించండి, ప్రతి కార్యక్రమం కార్యకర్త దగ్గర నుంచే మొదలు పెడతాను, ప్రతి సంక్షేమ పథకం కార్యకర్తకే ఇస్తాను అని చెప్పి ఆయన కన్ఫర్మ్ గా చెప్తున్నాడు కదా. మరి అవకాశం ఇస్తారంటారా మళ్ళీ? నాకు తెలుసండి ఈసారి అయితే ఎవరు, ఎందుకంటే ఆయనకోసారి అవకాశం, ఈయనకోసారి ఆయనకోసారి ఇలా ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే అది రాష్ట్రం అనేది విడిపోయింది కాక మళ్ళీ అభివృద్ధి అనేది ఆగిపోయింది ఒకసారిగా. అందుకని ఒకటే వాళ్ళని ఒక మూడు దఫాలుగా ఇచ్చారనుకోండి, ఒక లైన్లో వస్తుంది అభివృద్ధి అనేది, ఒక లైన్లో వస్తుంది. అంతేగాని వీళ్ళకి కాసేపు వాళ్ళకి కాసేపు ఇస్తుంటే ఏంటంటే అది సరిగా ఉండదు. నాకు తెలిసి ఇది అందరూ ప్రజలు గమనించారు ఈ విషయాన్ని, ప్రజలందరికీ తెలుసు ఈ విషయం. అందుకనే ఇక ఇంకా 2-3 సార్లు కూడా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తారు. ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని అంటే గెలిపిస్తే ఈ మొత్తం ఒక రాజధాని, ఒక ప్రాంతం, రాజధాని ప్రాంతం కానివ్వండి, లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ ఒక రూపురేఖలతో తయారైద్దని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇస్తారండి. ఇదైతే నమ్మరని చెప్పి నేను అనుకుంటున్నాను. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక మొన్నటి వరకు డిఎస్సిలో స్కామ్ జరిగింది, నారా లోకేష్ బయటకు వచ్చి మాట్లాడాలి, దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టాలి అన్నారు. సరే, డిబేట్ కి నేను సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తారా అంటే గనక వాళ్ళ అధికార ప్రతినిధి శ్యామలా గారిని, అలాగే చూస్తే గనక లక్ష్మీ పార్వతిని, ఇలాంటి వాళ్ళని బయటకు పంపించి ఒరే అని మాట్లాడించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదేనండి, పోయినసారి ఒకసారి అసెంబ్లీలోనే ఎట్టబడేట మాట్లాడితేనే ప్రజలు బుద్ధి చెప్పారు. 11 సీట్లతోనే పరిమితం చేసి బుద్ధి చెప్పారు. ఇక బయట ఇంకా వాళ్ళు తెలియదే ఉందండి, ఎట్టబడేట మాట్లాడటం, ఆ లాంగ్వేజ్ మార్చుకోవాలి వాళ్ళు మాట్లాడటం. ఆ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక రాజకీయంలో ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడిగా ఉండాల్సినప్పుడు ముందు మనం భాష నేర్చుకోవాలి. భాష నేర్చుకుని సంబోధించడం కూడా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలా పడే అలా ఉంటే ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తుంటారు. మీరు ఎలా మాట్లాడినా ఎలా చేసినా రేపు వీళ్ళు వస్తే మళ్ళీ ఏం చేస్తారో అని భయభ్రాంతులు చెందుతారు ప్రజలు. మళ్ళీ ఇంకా ఈ 11 కూడా రానికుండా చేస్తారని నేను తెలియజేస్తున్నాను. నారా లోకేష్ గారిని నారా లోకేష్ అంటూ లక్ష్మీ పార్వతి సంబోధించడం ఎలా చూడాలి? అదేనండి, ఏదో మెప్పు పొందాలి వాళ్ళ నాయకుడి దగ్గర, ఏదో మెప్పు పొందాలి మనం అనే ధోరణిలో వెళ్తా ఉండేటట్టుగా ఇదనమాట. రేపు ఏమన్నా వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, రేపు నాకేమైనా మినిస్టర్ ఇస్తారేమో, నాకేమో అది ఇస్తారేమో, ఏదో ఒక ఆశించే వాళ్ళు ఇలా మాట్లాడేది. ఎందుకంటే ఏదో మెప్పు పొందాలి అనే, ఏదో మా సోషల్ మీడియాలో ఏదో పెద్ద వెళ్ళిపోయింది మనం అంటే, అలాగా ఏదో పబ్లిసిటీ పిచ్చి కనబడే వాళ్ళు ఇలా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది కరెక్ట్ కాదు అలా మాట్లాడటం. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని, రాజకీయ నాయకుడిని, అది ఏ పార్టీ అన్నా కానివ్వండి, మనం గౌరవించాలి. వాళ్ళని కూడా మనం గౌరవంతో మాట్లాడాలి, వాళ్ళు కూడా మనల్ని గౌరవంతో మాట్లాడాలి. అంతేగాని ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే వాటిని అడగొచ్చు.
ఇది ఇలా చేశారు అడగొచ్చు, దానికి సంబంధించి ధర్నాలు చేయొచ్చు, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే, లేకపోతే ఏమన్నా మనం ఏదో ఒకటి మన నిరసన వ్యక్తపరచవచ్చు. అవన్నీ మనకు హక్కులు ఉన్నాయి కాబట్టి అవన్నీ వాడొచ్చు. కానీ ఇలాగా లాంగ్వేజ్ పరంగా మాత్రం బూతులతో మాట్లాడటం కరెక్ట్ కాదండి. ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక కనిపించకుండా పోయిన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతని ఇంటికి వెళ్ళి అక్కడ చిన్న చిన్న నేరాలే చేస్తే ఇలా చేస్తారా, చిన్న కుర్రాడు ఆవేశంలో నేరాలు చేశాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలి? ఇది కులాలు సంబంధించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదండి ఎవరైనా సరే. ఎందుకంటే తక్కువ ఎక్కువ అనేది కాదు. దీని మీద నిజంగా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి నిజంగా జరిగింది చాలా అన్యాయం. అది దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. అదే ఆ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి గారే స్వయాన్ని చెప్పారమ్మా, నీకు న్యాయం చేస్తామమ్మా, తప్పనిసరిగా నీకు న్యాయం చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా తప్పులు సాధారణంగా ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కొన్నేమో తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియక జరుగుతుంటాయి. అవన్నీ నిత్యంగా వాటికి సంబంధించిన చట్టాలు కానివ్వండి, న్యాయస్థానాలు కానివ్వండి, వాళ్ళందరూ వాటికి సంబంధించిన ఇవి కానివ్వండి, కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ అవి కానీ అవి కంటిన్యూగా నిర్వహిస్తూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఒకవేళ నిజంగా ఇలాగా ప్రశ్నించాలనుకుంటే ఇలాగ అన్ని ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి. ప్రతి వాళ్ళ దగ్గర, ప్రతి దోషుల దగ్గర వెళ్ళి మీరు నిజంగా వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు, తెలియక చేసిన వాళ్ళు ఉన్నారు, ఇదైతే కొంచెం బయటకు వచ్చింది కాబట్టి న్యూస్ తెలుస్తుంది అనుకోండి. ఇలాంటివి మీరు అన్ని కూడా ఇచ్చేయండి, వెళ్ళండి, మాట్లాడండి, తప్పులేదు, వాటి గురించి అడిగి కనుక్కోండి, అది మంచిదే. కానీ ఈ కులాలు మతాలను అనేది బయట తేవటం అనేది కరెక్ట్ కాదు. అందరం ఒకటేనండి. ఎందుకంటే ఆ విషయం జరిగిందంటే, ఆయనకు అన్యాయం జరిగిందంటే అది కులానికి జరిగిందని కాదు, ఆయన జరిగింది కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నకి ఎవరు తీర్చలేదు అన్యాయం. అది ఎవరిని కూడా వాళ్ళని పాపం ఇచ్చేయలేదు అన్నమాట. అది అలాంటి దాన్ని మనం నిజంగా ఆమెని ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, కాదనట్లా. కానీ ఇక్కడ కులాలని తీసుకురావటం అది రెచ్చగొడుతున్నట్టు ఉంటుంది. అది అలా ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రం చేయకూడదండి. ఎందుకంటే మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఆదుకుంటాము తప్పనిసరిగా, అది చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతేగాని దాన్ని ఆసరాగా తీసుకుని రాజకీయంగా మనం లబ్ధి పొందామనే ఆలోచన అయితే ప్రజల్లో, చదువుకున్నారు ప్రజలు కూడా, వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు ఇట్టాగా, వీళ్ళు రాజకీయంగా మాట్లాడుతున్నారా లేకపోతే లాభం కోసం మాట్లాడుతున్నారా అనే గమనించలేని పరిస్థితిలో ప్రజలు లేరని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక అసలుకి చిన్న కుర్రాడు 12 ఏళ్ల కుర్రాడు అమర్నాథ్ గౌడ్ చనిపోతే అతను ఇంటికి వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కనిపించకుండా వెళ్ళిపోయిన ఈ సాయి కృష్ణ ఇంటికి మాత్రం ఎందుకు వెళ్ళాడు అంటారు? అదేనండి, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్ లో ఎలా ఉందో, అంటే రాజకీయ కోణంలో ఎలా ఉందో లేకపోతే ఎట్లా ఉందో ఆ యొక్క ఇదిని, అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు అన్ని చోట్ల కూడా మీరు స్పందించాలి కదా, అన్ని చోట్ల వెళ్ళాలి, అన్ని చోట్ల స్పందించాలి. అదే నేను చెప్తున్నా, ప్రతి చోట వెళ్ళి స్పందించండి, వాళ్ళకి సహారా ఇవ్వండి, మీరు వాళ్ళని అందించండి, వాళ్ళని ఏదైనా సహాయ సహకారాలు అందించండి, తప్పులేదు. అంతేగాని వీటిని తీసుకొని ఆసరాగా తీసుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన ఉంటే మాత్రం అలాంటివి తీసేసేయండి అని చెప్పి నేను అంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.